నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రత్యేకమైన సమయంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా మీతో కలిసి, ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మీతో దేవుని వాక్యాలు పంచుకోవడానికి. అంత మాత్రమే కాకుండా మీ రెస్పాన్స్, మీ ప్రార్థన అవసరతలు మరి ఫోన్ ద్వారా మీరు తెలియజేయడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సహవాసాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావంలో కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం మనం తెరిచినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్నటువంటి ఒక చక్కని మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఈరోజు విత్తుట, కోయిట అనే అంశం మీ ముందుంచి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. చెడుని విత్తితే చెడు అనే పంటను కోస్తాడు. మంచిని విత్తితే మంచి అనే పంటను కోస్తాడు. మేలును విత్తితే మేలు, ప్రేమను విత్తితే ప్రేమ, కృపను విత్తితే కృప. అంతే మన జీవితంలో మోసాన్ని, ద్వేషాన్ని విత్తితే ద్వేషం మనం కోస్తాం. కాబట్టి ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం ఏదైతే విత్తుతామో అదే పంటను మనం కోసేవారంగా ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన అంశం ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అయితే ఒకసారి ఒక సహోదరి, ఒక లేడీ తన కారు ప్రయాణం చేస్తూ కారులో వెళ్తూ ఒక ప్రాంతం గుండా వెళ్తుంది. ఒక అడవి ప్రాంతం దగ్గరలో నుంచి వెళ్తున్నప్పుడు తన కారు సడన్గా ఇంజిన్లో ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, సడన్గా ఆగిపోయిన తర్వాత అప్పటికి చీకటి పడుతుంది. సాయంకాలం అయిపోయింది, చీకటి పడే టైం. వెంటనే అక్కడ ఎవరైనా సహాయం చేస్తారని చాలాసేపు ఎదురు చూస్తుంది, కానీ ఏ ఒక్క వెహికల్ కూడా ఆ ప్రాంతం, ఆ రోడ్డు మీద రావటం లేదు. చాలాసేపు చూస్తుంది. ఈలోగా ఎవరో ఒక వ్యక్తి అటువైపు వెళుతూ ఆగి అడిగాడు, మేడం ఏంటి ప్రాబ్లం అంటే, సో నా కార్ చెడిపోయింది అనగానే గబగబా వెళ్ళి బానెట్ విప్పి అన్ని చెక్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి నట్సు, ఇంజిన్ లేకపోతే పార్ట్స్ అన్ని చెక్ చేస్తూ సుమారు ఒక అరగంట సేపు ప్రయాసపడిన తర్వాత ఆ కారు స్టార్ట్ అవ్వడం ప్రారంభించింది. చాలా హ్యాపీ అయిపోయింది. అయ్యో, ఈ టైంలో చాలా హెల్ప్ చేస్తారు మీరు. ఈ భయంకరమైన ఇంకా కొద్ది చీకటి పడితే మరి నా పరిస్థితి ఎలా ఉండేదో, ఇలాంటి టైంలో చాలా హెల్ప్ చేస్తారు, మీ మేలుని మర్చిపోలేనని చెప్తూ ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి తన బ్యాగ్లో ఉన్నటువంటి కొంత మనీ ఆ వ్యక్తి చేతికి ఇస్తుంటే ఆ వ్యక్తి దాన్ని అంగీకరించలేదు. లేదండి, నేను దయాహృదయంతో మంచి మనసుతో చేశాను, ఏదో మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో సహాయం చేశాను తప్ప మీ దగ్గర నుంచి ఏదో ధనాన్ని ఆశించో ఈ పని చేయలేదన్నాడు. చాలాసేపు బలవంతం చేస్తుంది, కాదు ఇది ఉంచండి ఉపయోగపడుతుందని. కానీ వినలే. మొత్తానికి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనసులో అనుకుంటుంది, అబ్బా ఈరోజు ఇంత మంచి మనుషులు ఉన్నారు, ఇంత మంచి మనస్సు కలిగిన వారు ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. వెళుతున్నప్పుడు సడన్గా ఒక చోట బాగా ఇప్పటి నుంచో వేచి ఉంది కాబట్టి తలనొప్పిగా ఉంది, ఏదైనా ఒక కాఫీ తాగుదామని చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బెడ్డీ కట్టు, ఒక చిన్న కాఫీ సెంటర్ చిన్నది ఉంది. ఆ బడ్డీ కొట్టు దగ్గర ఆపింది ఈ కార్ను కాఫీ తాగుదాన్ని. లోపలికి వెళ్తే లోపల ఒక స్త్రీ కాఫీ పెడుతుంది. ఆమె ఎలా ఉందంటే నిండు గర్భిణి, నిండు చూలాలు, చాలా ప్రయాసపడుతుంది, అటు ఇటు తిరగలేకపోతుంది. కాఫీ ఆయాసంతో ప్రయాసతో పెట్టిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఆమె ఇంత కష్టపడుతుంది, ఇంత ప్రయాసపడుతుంది. ఈ టైం 9 మాసాలు నిండినటువంటి ఒక స్త్రీ ఈ టైంలో రెస్ట్లో ఉండాలి, పడుకొని ఉండాలి. కానీ ఆ అమ్మ మాత్రం ఇలా లేదు అని చాలా వేదనతో ఏం చేసిందంటే చాలా జాలిపడింది ఆమె మీద. ఒకసారి వెంటనే ఆ వ్యక్తిని చూసి, అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి టైంలో ఈమె ఈ కార్యక్రమం చేస్తుందంటే మరి ఇంట్లో ఒకవేళ పోషణ సరిగా లేదేమో, ఇంట్లో సరైన ఇబ్బందులతో బాధపడుతుందేమో అనుకుని వెంటనే గబగబా కాఫీ తాగిన తర్వాత ఒక ఆయన నాకు మేలు చేశాడు కాబట్టి ఆ మేలు తనకు చేస్తే బాగుంటుంది అని అనుకుని గబగబా వెళ్ళి ఒక కవర్ తీసుకొని తన చేతికి ఇచ్చిందమ్మా, ఇది ఒక డెలివరీ ఛార్జెస్ కోసం వాడుకోండి, నేను మీ దగ్గర ఉంచండి,
అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఇస్తున్నారంటే, లేదు నాకు ఈరోజు ఒక ఆయన సాయం చేశాడు, అతడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఇంకొకరు సహాయం చేస్తే అది బాగుంటుందనే ఉద్దేశం కలిగి ఉన్నాను. ఈలోగా నీవు ఇంత ప్రయాసపడుతున్నావు కాబట్టి ఈ చిన్న సహాయం తీసుకోమని ఒక కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వెళ్ళిన తర్వాత ఆ కవర్లో ఏముందని చూద్దామని తీస్తే ₹1,00,000 ఉన్నాయట ఆ కవర్లో. చాలా ఆశ్చర్యపోయింది. అమ్మో, ఇంత ధనం నా డెలివరీ ఖర్చు కోసం ఇచ్చిందా? తన భర్త వస్తే సంతోషంగా ఈ మాట చెప్పాలని ఎదురు చూస్తుంది. సో కొద్దిసేపు అయిన తర్వాత తన భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత గబగబెళ్ళి అంది, అండి ఈరోజు ఎవరో ఒక స్త్రీ వచ్చిందండి, నేను ఈ నిండు గర్భిణితో పనిచేస్తుంటే నా మీద జాలిపడి మన కష్టాల్లో బాధలు ఉన్నామని చెప్పి డెలివరీ ఛార్జెస్ అని ₹1,00,000 ఇచ్చింది అని చెబుతూ ఎవరో ఆయన ఆమెకి సహాయం చేశారట, కారు ఆగిపోతే మధ్యలో. కాబట్టి ఆ సహాయానికి బదులుగా మనకు ఆమె సహాయం చేసింది, ఎంత మంచి ఆవిడని చెప్తుంటే ఈ భర్త కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ కారు బాగు చేసి సహాయం చేసింది ఎవరో తెలుసా? ఆ వ్యక్తి. చూడండి, 24 గంటలు గడవకు మునిపే అతడు అక్కడ మేలును అనే విత్తనాన్ని విత్తాడు. తద్వారా దేవుడు మళ్ళా తన గృహంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను సరిచేయడానికి ఆ సహాయము ఆ రీతిగా అందింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మనుషుడా, నీవు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. సో ఈరోజు బైబిల్లోనికి వద్దాం. వాక్యములో దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు మనం విత్తినట్లయితే దేవుడు సమృద్ధిగా మనం దీవిస్తాడు. చాలాసార్లు మన జీవితాలు సమృద్ధిగా దీవించబడటం లేదు. చాలామంది చక్కగా దేవుని పరిచయ కొరకు, దేవుని సేవ కొరకు మరి ప్రయాస ఇచ్చేవారు చాలామంది ఉంటారు. కానీ ఇంకా కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో భేదలుగానే ఉండిపోతున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఇప్పుడు కూడా ధనికులుగా ఉండాలట. కానీ ఈరోజు మనకు మనము ఖర్చు పెట్టుకునే విషయంలో, మనకు మనము సరిచేసుకునే విషయంలో ధనవంతులుగా ఉంటున్నాము. కానీ దేవుని దగ్గర ఇచ్చే విషయంలో మాత్రం చాలాసార్లు మనం బేదలుగా ఉంటున్నాం. అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు, 126వ సంకీర్తన 5-6 చరణాలు ఒకసారి చదివితే, కన్నీళ్లు విడిచుచూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసేది, పిడికిడు విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచూ పోవాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకుని పోవు. చూడండి, ఇక్కడ కన్నీటితో విత్తువాడు సంతోషముతో, గానాలతో అతడు పంట కోస్తాడు. ఓకే, దేవుని విషయంలో, దేవుని స్థితిలో మనము ఎప్పుడైతే విత్తుతామో, సమృద్ధిగా విత్తుతామో, కన్నీటితో విత్తుతామో, శ్రేష్టమైనది విత్తుతామో, దేవునికి ఉత్సాహముగా విత్తుతామో, కలిమిలో విత్తుతామో, దేవుడు అన్ని విషయాల్లో కూడా మనను ఆస్వాదిస్తాడు. మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. చూడండి, ఒక రైతు వరిని విత్తితే వరి పంటనే కోస్తాడు. అదేవిధంగా ఒకవేళ అతడు మామిడి విత్తనాలు విత్తితే మామిడికాయలనే కోస్తాడు. జొన్న విత్తితే జొన్ననే అతడు కోస్తాడు. కానీ ఒక విత్తనం విత్తి ఇంకొక పంటను ఆశించడం అది అసాధ్యం. కాబట్టి మనం దేవునికి విత్తినప్పుడు ఏదైతే మనం విత్తుతామో దేవుడు తగినటువంటి కోత, తగినటువంటి ఫలము మనకి ఇవ్వగలిగినటువంటి దేవుడు. అందుకే యాకోబు పత్రికలో కూడా ఒక చక్కని మాట ఈ వాక్యంలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, 1:17 వచనములో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చెను, ఆయన యందు ఏ చంచలత్వమైనను గగన గమనమైనను కలుగు ఏ ఛాయైనను లేదు అనే వాక్యం రాయబడింది. అంటే దేవుడు మనకు శ్రేష్టమైనది ఇచ్చే దేవుడు. మన దేవుడు ఇచ్చే దేవుడు. అందుకే మనం ఇచ్చే హృదయం కావాలి. వాక్యంలో రాయబడి ఉంది, మనము పుచ్చుకున్నటి కంటే ఇచ్చుటే ధన్యతట. చూడండి, ఎప్పుడు కూడా మనం ఎవరైనా ఏదైనా ఇస్తారేమో, ఏదైనా తెస్తారేమో, మన ఇంటికి వస్తున్నారు కాబట్టి ఏదైనా ఇస్తారు, ఏదైనా తెస్తారని చాలాసార్లు మనం ఆశిస్తుంటాం. కానీ వాక్యం ఏం రాయబడుతుందంటే, నువ్వు ఇచ్చేదానికంటే, పుచ్చుకునే దానికంటే ఇచ్చేటలో ముందుండాలి. ఓకే, ఇక్కడ భక్తుడు యాకోబు ఏమన్నాడు, మన దేవుడు ఇచ్చేవాడు. మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థించేది అదే కదా, ప్రభువా నాకు అదివి, ప్రభువా నాకు ఇదివి, ప్రభువా నాకు అవి కావాలి, ఇవి కావాలి. మన ప్రార్థన ప్రారంభించి ఆమె అన్నంత వరకు కూడా ఒక చిట్టాను లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి సరుకులు పట్టి ఎలా రాస్తామో అలాగూ దేవుని దగ్గర అదివి అని మనం అడుగుతూనే ఉంటాం. మంచిదే, దేవుడు ఇచ్చే దేవుడు, మన దేవుడు ఇచ్చే హృదయం కలిగిన వాడు. అయితే దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడంటే మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి, అనేకులకు మేలు చేయవారంగా ఉండాలి, అనేకులకు మరి సహాయం చేసే వారంగా ఉండాలి, గొప్పలు విప్పేవారంగా ఉండాలి. అందుకే శ్రేష్టమైన ప్రతి ఈవును కూడా దేవుడు ఇచ్చే దేవుడు. ఓకే, ఇచ్చుట ద్వారా
అనగా విత్తుట ద్వారా మనం ఎలాంటి కోతను కోస్తాం, విత్తుట కోయిట ఎలాంటి కోతను మనం కోస్తాం అనేది కొన్ని మాటలు వాక్యములో నుంచి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడి ఉందండి. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఎలీషా షూనేము పట్టణమునకు పోయినప్పుడు అక్కడ గనురాలైన స్త్రీ ఒక ఆమె అక్కడ ఉన్నది అని రాయబడింది. గనురాలు, ఇక్కడ ఆమెకి పేరు రాయలేదు కానీ గనురాలు అని రాయబడింది. దీని ఇంకొక అర్థంలో కూడా మనం చూసినట్లయితే సంపన్నురాలు, ధనవంతురాలు, సుబుద్ధి గెలి ఇలాంటి మాటలు ఎన్నో వస్తాయి. గనురాలు, ఓకే. ఈమె ఒక సంపన్నమైన స్త్రీ అక్కడ ఉంది. ఆ ఊరిలో తన ఇంటికి సమీపంలో ప్రతిరోజు ఒక దైవజనుడు వచ్చుచూ వెళుతున్నాడు. ఆయన పేరు ఎలీషా. ఎలీషా అనే దైవజనుడు వెళుచూ వస్తూ ఉన్నప్పుడు ఆయన చూసింది, అయ్యో ఎంతో ప్రయాసతో దేవుని సేవకుడు మా ప్రాంతానికి వస్తున్నాడు, కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చుచున్నప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఆయన ఉండడానికి కూడా సరైన బస లేదనుకుని తన ఇంటిలో ఒక గది తనకి ఏర్పాటు చేయాలనుకుంది. ఒక మంచము, బల్ల, దీపస్తంభము, అనగా దేవుని వాక్యం చదువుకోవడానికి, కొద్దిసేపు ప్రార్థించుకోవడానికి, ఆతిథ్యం తీసుకోవడానికి ఒక చక్కని ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగింది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళింది, అయ్యా మన ఇంటికి పోవచ్చు, అంటే మన ఊరికి వస్తున్నాడు కదా, ఆ దైవజనుడు మంచి దైవజనుడని నేను ఎరుగుతున్నాను, ఆయనకి మన ఇంటిలో ఒక స్థానాన్ని ఇద్దాం, ఒక గదినిద్దాం, ఆయనకు కావలసినటువంటి ఆతిథ్యం మనం ఇద్దామని తన భర్తను అడగగానే భర్త కూడా ఓకే అన్నాడు. సరే మంచిదే, తీసుకుని మరి దైవని సేవకుడికి మనం ఇద్దాం, కావలసిన అన్ని ఏర్పాట్లు అన్ని చేద్దాం అనగానే ఆ సేవకుని పిలిపించుకున్నారు. వారి ఇంట్లో ఒక స్థానాన్ని ఇచ్చారు, చక్కని ఒక గది ఇచ్చారు, దీపస్తంభం పెట్టారు, ఒక బల్లను ఏర్పాటు చేశారు, మంచాన్ని ఏర్పాటు చేశారు. ఆ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అలా కొద్దిసేపు శ్రద్ధ తీర్చుకోవడానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అంతా బాగానుంది. దేవుని కొరకు, దేవుని పని కొరకు ఆమె తన ధనాన్ని ఖర్చుపెట్టింది. ఆమె ధనవంతురాలే, సంపన్నురాలే, కానీ ఆమె దేవుని కొరకు, అనగా దేవుడు నన్ను ఈ సంపన్నురాలుగా ఉంచడానికి, దేవుడు నన్ను ఈ ధనవంతురాలుగా ఉంచడానికి, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికేమో. కాబట్టి తన దగ్గరున్నది దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు, అక్కడ పరిచయ కొరకు ఖర్చు పెట్టడం ప్రారంభించింది. ఓకే, చాలా దినాలు అయిపోయినాయి. ఎలీషా ఆ ప్రాంతాన్ని విడిచి వెళుతున్నాడు. గెహాజీని పిలిచాడు శిష్యుడిని, అయ్యా నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను, ఈమె మన కొరకు చాలా మంచి పరిచయం చేసింది, దేవుని కొరకు చాలా ఇచ్చింది, మన ద్వారా ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది, మరి ఏదైనా అవసరమేమో అడుగు అన్నప్పుడు వెంటనే గెహాజీ వచ్చి అన్నాడు, అయ్యా మీరు సంపన్నులు కాబట్టి అన్నీ ఉన్నాయి, కావలసిన ధన సమృద్ధి ఉంది, కావలసిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ధనముతో కొనలేనటువంటిది ఒకటి ఉంది, ఏంటంటే వారికి పిల్లలు లేరు, వారికి గర్భఫలం లేదు అని. వెంటనే దేవుని సేవకుడు, దైవజనుడు ఎలీషా ఆ స్త్రీతో ఒక మాట అంటున్నాడు. ఆ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, ఆమెను పిలువమని చెప్పినప్పుడు వెంటనే పిలవగానే 16వ వచనం, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉండినని ఆమెతో చెప్పాను. ఆమె మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసుడైన నాతో అబద్ధమాడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషాతో తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అబ్బా ఎంత అద్భుతం అండి! విత్తింది, పంట కోసింది. అంటే ఎంతో కాలముగా పిల్లలు లేరు, ఎన్నో వ్యయ ప్రయాసాలు చేశారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టారు. ఎప్పుడైతే దేవుని కొరకు తను విత్తిందో వెంటనే దేవుని సేవకుడు అంటున్నాడు, అమ్మా మరుసటి ఏట, వచ్చే సంవత్సరం ఇదే ఋతువున నీ కౌగికి బిడ్డ ఉంటాడంటే ఆమె అంటుంది, అయ్యా మీ ముసలి వాళ్ళం, మీ పెద్దవాళ్ళం అయిపోయాం, ఇది అసాధ్యం, నాతో అబద్ధం పలకొద్దు అని ఆమె చెప్పినప్పటికీ కూడా నువ్వు విత్తావు కాబట్టి ఫలాన్ని తప్పనిసరిగా పొందుతావు అనగానే మరుసటి ఏట ఇదే సమయానికి దేవుని సేవకుడు చెప్పిన రీతిగా ఆమె యొక్క కౌగిటకు కుమారుని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, దేవుని కొరకు విత్తింది ఏది కూడా వృధాగా పోదండి. మన జీవితంలో మనం చేసిన మంచి వృధాగా పోదు, మనం చేసిన మేలు వృధాగా పోదు, మనం చేసిన పరిచయం వృధాగా పోదు. ఈ వాక్యం వింటున్నా నీవు చాలాసార్లు అనుకుంటున్నావు, ఎన్నో చేశాను, ఎన్నో మేలు చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాను, కానీ ఏమీ ప్రతిఫలం నాకు దొరకలేదు అనుకుంటున్నావు. తప్పనిసరిగా ఆ ప్రతిఫలం నువ్వు విత్తిన దానికి మంచి కోత కోస్తావు. ఈ షూనేమీరాల జీవితంలో ఇంకొక ఆశీర్వాదం పొందుకుందండి. విత్తడం ద్వారా 2 ఫలాలు, ఒకటి కాదు 2 ఫలాలు. 2 ఫలం ఏంటో తెలుసా? ఈ కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు.
చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఈ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ఆఖరికి ఆ చనిపోయిన పరిస్థితులు రాగానే వెంటనే ఈ యొక్క స్త్రీ గబగబా వెళ్ళి దేవుని సేవకుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఆల్రెడీ చావులోనికి వెళ్ళిపోయాడు, నువ్వు నా కుమారుని బ్రతికించమని అడిగినప్పుడు 33, 34, 35 వచనాల్లో మనం చూసినట్లయితే దైవజనుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఆ కుమారుడి మీద పడుకుని తన కండ్లు తన యొక్క కంటి మీదకును, తన చేతులు తన చేతి మీదకును, తన ముఖము తన ముఖం మీదను, తన కాలు తన మీద ఉంచగా అతడు వెట్ట పుట్టగానే 7 మార్లు తుమ్మి అతడు బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. అంటే ఇక్కడ ఇంకొక ఆశీర్వాదం తెలుసా, తన కుమారుని కూడా బ్రతికించుకుంది. ఒకటి గర్భఫలము దేవుడిచ్చాడు, చావు బ్రతువుల్లోనికి వెళ్ళినటువంటి తన కుమారుని బ్రతికించుకుంది. ఈ ఆశీర్వాదం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా, విత్తుట. దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు, దేవుని కొరకు విత్తగలిగింది. కాబట్టి ఈరోజు వాక్యంలో రాయబడింది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రికలు మనం చూస్తే 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట క్షుణ్ణంగా రాయబడుతున్న మాట మనం చూద్దాం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచుండ చేత తన నామమందు బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కూడా కాదు. ఎందుకంటే ఆయన ఏది మర్చిపోడు. ఆయన నువ్వు చేసిన మేలును మర్చిపోడు, నువ్వు దేవుని పరిచయకు విత్తిన దాన్ని మర్చిపోడు. ఆయన మన మానవులు లాంటివాడు కాదండి. ఆయన మానవుడు కాదు, అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు చేసిన ప్రతి దానికి చాలాసార్లు నువ్వు కూడా అనుకుంటున్నావు, నేను ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో మేలు చేశాను, నాకు ఏ ప్రతిఫలం ఉందంటున్నావు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అన్యాయస్తుని కాదు. నువ్వు ఏదైతే ఉపచారం చేసావు, ఏదైతే మంచి పని చేసావు, ఏదైతే మేలు చేసావు, ఏదైతే దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు విత్తావో తప్పనిసరిగా ఫలాన్ని పొందుకుంటావు. ఇంకొక స్త్రీని బైబిల్ గ్రంథంలో పరిచయం చేస్తాను. సారేపతు అనే ఊరిలో ఒక విధురాలు ఉందండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సారేపతు అనే ఒక ఊరిలో ఒక విధురాలు ఉంది. కరువు వచ్చింది. ఆ సమయంలో ఏలియా కాలంలో కరువు, భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో రావడం జరిగింది. ఆ కరువులో చాలామంది చనిపోతున్నారు, చాలామంది ఆహారం లేని వారికి ఉంటున్నారు. అయితే ఏలియా ఒకరోజు ఆ ప్రాంతం గుండా వెళ్ళి ఒక విధవరాలు ఆ రోజే ఆఖరిగా మిగిలినటువంటి కొద్ది పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ నూనెతో ఆ పిండితో అప్పం చేసుకొని చనిపోదాం, ఈ రోజుతో ఈ ఆకలి తీర్చుకొని ఇంకా చావులోనికి వెళ్ళిపోదామని తల్లి కొడుకులు ఇద్దరు అనుకున్నారు. అనుకుని పొలంలో ఏరుకోవడానికి వెళ్ళారు. ఇలాగ దేవుని సేవకుడు ఏలియా ఆ విధవరాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నాకు ఆకలిగా ఉంది, ఆహారం పెట్టు అన్నాడు. అయ్యా మరి ఆకలిగా ఉంది, ఆహారం పెట్టమంటున్నావు, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర చేసుకుంటే ఒకే ఒక అప్పం వస్తుంది, అది ఏదో ఈరోజు తిని మేము చావులోనికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వెంటనే ఏలియా ఒక మాట అంటున్నాడు. వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో అంటాడు కదా, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అన్నాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము అని అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడంటే, నువ్వు భయపడవద్దు, నేను నీకు ఏదైతే చెప్పానో అది చేయి చాలు. ఇలాంటి టైంలో ఎవరైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాట వినడానికి ఇష్టపడరు. ఏంటయ్యా మాకే లేదు, మేము తినడానికి మాకే సరిపోవట్లేదు, మేమే చావు బ్రతికలుగా ఉన్నాం, మామూలుకి వచ్చి అడుగుతామని చాలా ఆ టైంలో ఎవరు కూడా సహాయం చేయడానికి కూడా ఒప్పుకోరు. ఎప్పుడైతే ఒక దైవజనుడు మాతో చెప్తున్నాడు, దైవజనుని యొక్క మాటకు విధేయురాలే, ఇక్కడ విధేయతతో అనగా దేవుని దాసుడు పలికిన మాటకు విధేయతతో గబగబా లోపలికి పోయి ఆ మిగిలినటువంటి ఆ కొంచెం పిండిను, ఆ కొంచెం నూనెను తీసి అప్పం చేసి తీసుకొచ్చింది. అయితే దైవజనుడు ఒక విధేయతతో చెప్పాడు, నువ్వు ఆ పని చేస్తే కరువు కాలం, ఈ 2 సంవత్సరాల కరువు కాలంలో నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు. సో విధేయతతో ఈ పని చేయి. నమ్మకంతో వెళ్ళి చేసి తీసుకొచ్చిందండి. ఇక్కడ ఏలియా తిన్నాడు, తృప్తిపడ్డాడు. తృప్తిపడి అతడు వెళ్ళిన తర్వాత సుమారు 2 సంవత్సరాల కాలం ఆ ఇంట్లో ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, ఆ బుడ్డలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. అందరూ ఆశ్చర్యం. ప్రతిరోజు కడుపు నిండా తింటున్నారు, బయటకు వస్తున్నారు. అందరి ఇంట్లో చూస్తే కరువు, ఏమీ లేదు.
వీళ్ళింట్లో మాత్రం మంచి మంచి సువాసన వస్తుంది, మంచి మంచి అప్పముల వాసన వస్తుంది, రోజు కడుపు నిండా తింటున్నారు. ఏంటి ఆశ్చర్యం ఏంటంటే విత్తింది దేవుని సేవకునికి, విత్తింది దేవుని కొరకు రోజు పంటకు వస్తుంది, రోజు పంటకు వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విత్తితే మంచి మంచి పంటను మనం కోసం. ఆ సమయంలో ఆమె విధేయురాలుగా కాక అవిధేయతతో దేవుని దాసుని మాట వినకపోతే ఏం జరిగి ఉండేదో మనకు తెలుసు. అందుకే ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మన జీవితంలో ఈ కార్యాలు జరగాలి. ఇంకొక విషయం చెప్పిన, అక్కడ దైవజనుడు ఎలీషా షూనేమి రామల యొక్క జీవితంలో 2 అద్భుతాలు చేసినట్టు 2 అద్భుతం ఈమె జీవితంలో కూడా జరిగింది. ఎలా అంటే ఆమె కుమారుడు చావు బ్రతుకులు అంటే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇక్కడ చూసినట్లయితే దేవా, ఈ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ పై అంతస్తులో 19వ వచనంలో పై అంతస్తులో తీసుకుని పోయి పొరుండబెట్టి అతనికి మరి సహాయం చేయమని ప్రార్థించినప్పుడు 22వ వచనంలో యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చాను. అంత అద్భుతం. ఆ చిన్నవాని యొక్క ప్రాణము తిరిగి పొందుకున్నాడట. అంటే ఇక్కడ కూడా ఆమె 2 బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదాలు ఈ స్త్రీ పొందుకుంది. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, విత్తండి కోస్తాం. మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంగా దేవునికి ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. అనగా దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. యాకోబు పత్రిక మరి 4వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే మేలు చేయనరిగి మేలు చేయకుండా ఉండటమే పాపం. అంటే నువ్వు మేలు చేయనరిగి మేలును విత్తితే మేలు అనే దీవెన నీ జీవితంలో పొందుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న బాలుడు ఉన్నాడండి. అతడు చిన్నప్పుడు చాలా పేదరికంగా ఉండేవాడట. ఈ పేదరికంలో ఉంటున్నప్పుడు ప్రతిరోజు కూడా కొన్ని సోపులు, అదేవిధంగా పేస్టులు, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్ముకుంటుండేవాడు. అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బులతో పోషించుకునేవాడు, తనను తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు ఆ ఊరంతా తిరుగుతున్నాడు, కానీ ఎవరు కొనలేదు ఆ వస్తువులు. చాలా బాధ వేసింది, ఆకలేస్తుంది, కొనుక్కోవడానికి ఏమీ లేవు అనుకున్నాడట. ఎవరైనా ఇంటి తలుపులు తడితే ఆ తలుపులు తీయగానే అమ్మా నాకు ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అని అడుగుదాం అనుకున్నాడట. అలాగూ ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టగానే ఆ ఇంట్లోంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. మొహమాట పడ్డాడు బయటికి రాగానే. వెంటనే ఆహారం అని అడగకుండా కొద్దిగా మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అని అడిగింది. గబగబా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఒక పెద్ద గ్లాసులతో పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పాలను చూడగానే బాలుడికి ఉత్సాహం వచ్చింది. గబగబా పాలు తాగేశాడు. తాగిన తర్వాత ఆ స్త్రీతో అన్నాడు, అమ్మా ఈ పాలు ఖరీదు ఎంత, నేను ఎంత పే చేయాలి ఈ పాలుకని. వెంటనే స్త్రీ అంది, లేదయ్యా, ఇది నేను దయాహృదయంతో నీకు ఇచ్చాను, నీ ముఖం చూస్తే ఆకలితో ఉన్నట్టుగా అనిపించింది, అందుకని నాకు ఇవ్వాలనిపించింది, అందుకే పాలను ఇచ్చాను, ఏమి ఇవ్వవసరం లేదన్నాడు. ఓకే, అక్కడితో వెళ్ళిపోయాడు. చాలా రోజులు అయినాయండి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఈ బాలుడు పెద్దవాడయ్యాడు, మంచి డాక్టర్ అయ్యాడు, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు, చాలామంది రోగులు వస్తున్నారు. ఒకరోజు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ఎవరో ఒక స్త్రీ వచ్చింది, చాలా భయంకరమైన రోగం. ఆ రోగం మీద మాట్లాడుకుంటున్నప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి ఆ ఫైల్ వెళ్ళింది. ఈ ఫైల్ చూస్తున్నప్పుడు ఆ ఊరు పేరు చూస్తే తనకు గుర్తుకొచ్చింది ఏంటంటే చిన్నప్పుడు తను కష్టపడి సోపులన్నీ అమ్ముకొని బ్రతికినటువంటి ఊరు. ఈ ఊరు పేరు చూడగానే వెంటనే ఎంక్వైరీ చేశారు, ఎవరు ఈమెని. అద్భుతం ఏంటో తెలుసా, ఎవరైతే తన బాల్య వయసులో ఆకలిగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు పాలిచ్చిందో ఆమె. వెంటనే ఆశ్చర్యపోయి వెంటనే డాక్టర్లందరినీ పిలిచి బెస్ట్ ట్రీట్మెంట్, మన హాస్పిటల్ ఎంత మంచి ట్రీట్మెంట్ ఉందో, కావాలంటే బయట నుంచి డాక్టర్స్ని పిలిచి ఆ జబ్బు నయమయ్యేంత వరకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాడు. ఓకే, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, మంచి డాక్టర్లు వచ్చారు, ఆమెకున్నటువంటి భయంకరమైన రోగం అంతా తొలగిపోయింది. ఓకే, డిశ్చార్జ్ టైం వచ్చింది. ఆ డిశ్చార్జ్ చేసే టైంలో డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ ఫైల్ నా దగ్గర తీసుకురండి, ఆ బిల్స్ నా దగ్గర తీసుకురండి అని ఈ పెద్ద డాక్టర్ గారు చెప్పగానే ఆ బిల్స్ అన్ని రాగానే ఆ బిల్స్ అన్ని తీసి పక్కన పెట్టి ఒక వైట్ పేపర్ ఆ డిశ్చార్జ్ సమ్మరీ మీద దాన్ని పిన్ చేసి దాని మీద ఏదో రాసి పంపించారు. ఈ లోపల బెడ్ మీద కూర్చుంది ఆ స్త్రీ, భయపడుతుంది. పెద్ద ఆమె వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయింది. అప్పటికి అయ్యో ఎంత బిల్లు వేస్తారో, ఎలా కట్టాలో, ఎలా తీర్చాలి డబ్బులు, నా దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు గబగబా బాయ్ వచ్చి ఆ బిల్ ఇవ్వగానే ఆ పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాయబడి ఉందట, ఈ
నువ్వు పొందిన వైద్యానికి అయితే నీకైన ఖర్చు మొత్తం కలిపి ఒక గ్లాసుడు పాలు. ఈ వైద్యానికి అయిన ఖర్చు ఒక గ్లాసుడు పాలు. ఆల్రెడీ దీన్ని మీరు పే చేశారు, ఏమి కట్టవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. ఆశ్చర్యపోయింది ఈ స్త్రీ. అప్పుడు గుర్తుకొచ్చింది, నీవు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక బాలుడు ఆకలితో ఉన్నప్పుడు ఒక గ్లాసుడు పాలు ఇచ్చావు కదా, ఆ పాలు ఈరోజు బిల్లు అంతా కట్టివేస్తుంది. చూడండి, విత్తింది పంట కోస్తుంది. మేలును విత్తితే మేలనే పంట కోస్తుంది. అందుకే యాకోబు పత్రికలో ఇదే మాట అన్నాడు, మనం మేలు చేయనెరిగి చేయకుండా ఉన్నట్టు కూడా పాపమేట. మనం మంచి చేస్తే మంచిని కోస్తాం, చెడు చేస్తే చెడుని కోస్తాం. దేవునికి సమృద్ధిగా విత్తే సమృద్ధిగా కోస్తాం, భేదవారికి ఇస్తే భేదవారిగానే కోస్తాం. దేవుడు మనకి ఇచ్చే హృదయాన్ని కావాలి. దేవుడు మనం చూస్తున్నాడు, ఇచ్చే హృదయం మనకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా విత్తండి, గొప్ప ఫలాలు మనం కోస్తాం. ఏదైనా ఈ జీవితంలో సమస్తము దేవునికి ఇచ్చే విషయంలో కానీ, బయట మనం చేసే మేలు విషయంలో కానీ సరైనది మనం చేయగలిగితే దేవుడు దీవెనిస్తాడు. ఈ వాక్యం మన వీటిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. సంతోషంతో ప్రభా ఈరోజు ఈ వాక్యాన్ని అంగీకరించి, మనుషుడా ఏది విత్తుతావో అదే పంటను కోస్తావని నీ వాక్యంలో రాయబడింది తండ్రి. అలాగే తండ్రి ప్రభా, మేము ఏదైతే విత్తుతున్నామో కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. నీ సన్నిధిలో ఏదైతే విత్తామో, నీ కొరకు ఏదైతే విత్తామో దానికి ఫలాలు మాకు ఇస్తావని వాగ్దానం. నువ్వు ఇచ్చే దేవుడు అన్యాయస్తుడు కాదు, నమ్మకమైన దేవుడు తండ్రి. మీ విత్తిన దానికి ప్రతిఫలాలు దయచేస్తాను దేవుడు. అలనాడు శూన్యమిరాల జీవితంలో, సారైపతి విధురాల జీవితంలో నీకు పరిచర్య చేసినప్పుడు, నీకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, నీ కొరకు ఖర్చు పెట్టినప్పుడు, నీ కొరకు విత్తినప్పుడు ఎలాంటి ఫలాన్ని పొందుకున్నారో ఈ వాక్యం ద్వారా రాయబడింది. ప్రభా, ఈరోజు అటువంటి బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నా. నీ పని కొరకు, నీ సేవ కొరకు బిడ్డలు విత్తారు తండ్రి. ప్రభా, వాక్యం కొరకు విత్తిన బిడ్డలు ఉన్నారు, పరిచర్య కొరకు విత్తిన బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా ఈ కార్యక్రమాల కొరకు విత్తిన బిడ్డలు ఉన్నారు. వారందరికీ సమృద్ధైన జీవాన్ని, సమృద్ధైన ఫలాలను వారికి కలుగును గాక. గొప్ప పంట కోయడానికి, ఆశీర్వాదకరమైన పంటను కోయడానికి కావలసిన కృప మీరు అనుగ్రహించమని, ప్రతి పరిస్థితిలో నూతన పరచమని యేసయ్య పుణ్యనామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం వింటున్న మీ అందరి జీవితాలకు సదాకాలం దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Hallelujah.